బ్రేకింగ్ న్యూస్. కొన్ని హోటళ్లు తయారీ కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆహార భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కుతూ నాసిరకం కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ అధికారులు, హైదరాబాద్ సీతారాంబాగ్లో హెచ్ఫాస్ట్ టీం జరిపిన మెరుపు దాడులు సంచలనం సృష్టించాయి. కుళ్ళిన మాంసం, గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్ల తయారీ తనిఖీల్లో వెలుగు చూశాయి. తాండూరులోని దుర్గా బార్ అండ్ రెస్టారెంట్లో నాసిరకం కుళ్ళిన ఆహార పదార్థాలు అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు సదరు రెస్టారెంట్పై ఆకస్మిక దాడులు జరిపారు. వంటగదిని పరిశీలించిన అధికారులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఫ్రిడ్జ్లలో కుళ్ళిన మాంసాన్ని, నాసిరకం ముడి పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నియమాలను పాటించనందుకు దుర్గా బార్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనూ ఇదే యాజమాన్యానికి చెందిన దుర్గా గ్రాంజియో రెస్టారెంట్లో బిర్యానీల్లో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయని, అప్పట్లో అధికారులు జరిమానా విధించి చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్లే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని సీతారాంబాగ్లో నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై హెచ్ఫాస్ట్ టీం, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. విగ్నెట్ ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్పై జరిపిన ఈ దాడిలో నిర్వాహకుడు కొండ కార్తీక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్ల తయారీలో ఈ ముఠా దారుణాలకు ఒడికట్టింది. ఎటువంటి తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ లేని దాదాపు 200 కిలోల క్యారమెల్ చాక్లెట్లు, చోకోబాల్స్, భారీగా నిల్వ ఉంచిన చాక్లెట్ స్టాక్ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు చాక్లెట్లలో రంగు, రుచి కోసం వాడే బబుల్ గమ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, వెనిలా వంటి గడువు ముగిసిన ఫ్లేవర్లను, డేంజరస్ కెమికల్స్ నిల్వలను సీజ్ చేశారు. ఇక పాత లైసెన్స్ నెంబర్లను వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తేల్చారు. అక్కడ కనీసం పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా నిర్వహించడం లేదని స్పష్టమైంది. నిందితుడిపై హబీబ్నగర్ పిఎస్లో క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.